ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈయన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కాకన్నా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కన్నా వైఎస్ఆర్సీపీలో బూతులతో రెచ్చిపోయేటువంటి ఒక నాయకుడిగా, లేదంటే అంతకన్నా బాగా చెప్పాలంటే దివ్యల మాధురికి లవర్గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. అయితే రీసెంట్గా శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశాలు భాగంగా అక్కడికి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది హట్ అయ్యారు. హట్ అవ్వడమే కాదు, ఈసారి ఈయనని దువ్వేల మాధురితో దువ్వించుకునే పనికి మాత్రమే పెట్టుకోవాలి, ఇంకా బయటికి రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ చాలా బలమైనటువంటి కేసుల్ని ఆయన మీద వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుంటున్నారు నెలకి అని చెప్పి ఒక నింద ఏదైతే వేశారో దానికి సంబంధించినటువంటి కేసు ఇప్పటికే ఆయన మీద 1 కాదు 2 కాదు దాదాపు 10కి పైగానే కేసులు ఆయన మీద ఇప్పటికే నమోదైనట్టుగా తెలుస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అటు చిత్తూరు వరకు కూడా అనేక జిల్లాలు అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసేన నాయకులు అందరూ కూడా వరుస పెట్టి ఆయన మీద కేసులు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఈయనకి నోటి దూల ఎక్కువ అంటే ఎక్కువనే అనాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడానికి అవకాశం కూడా కోల్పోయాడు. ఇంక అసలు రేపొద్దున ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే ఇది అవానిగడ్డట, అలాగే కొవ్వూరు, మచిలీపట్నం, కరప ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి లేదంటే ఒక్కొక్క జిల్లా నుంచి కేసులు కంటిన్యూగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది గుడివాడ, ఇది వచ్చి ఉయ్యూరు పోలీస్ స్టేషన్, ఇది కరప పోలీస్ స్టేషన్. ఇలా ఒక్కొక్క కేసు ఆయన మీద చాలా బలమైనటువంటి ఉచ్చు అయితే బిగుసుకుంటుంది. ఈసారి దువ్వాడ శ్రీనివాస్ కంపల్సరీగా ఇంట్లో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత పక్క వాళ్ళ గురించి ముఖ్యంగా రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే ఇది ఇప్పటివరకు ఎవరో సరిగ్గా మాట్లాడాల అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఇంట్లో విషయాల జోలికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళ, కానీ ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి ఆయనే ఆ గాడిలో పడి ముఖ్యంగా ఆయన కూడా ఇంట్లో పిల్లల్ని అందరినీ పక్క గాలికి వదిలేసి ఇంకొక దివ్యల మాధురితో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈయన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడో తెలియదు, కానీ అక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ దగ్గర కూర్చుని ఒకరికొకళ్ళు ప్రపోజ్ చేసుకోవటం, ఒకరికొకళ్ళు ఐ లవ్ యూ చెప్పుకోవటం, లేదంటే ఇంకా చాలా ఐ లవ్ యూ రాజా అని చెప్పించుకోవటం, ఇలాంటివి మాత్రం తప్ప సమాజానికి దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తితో ఎటువంటి ఉపయోగం ఉండట్ల. పైగా ఈయన సమాజంలో అనేక వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం, ఎదుటివారి మీద నిందలు వేయటం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే గత 5 ఏళ్లుగా ఇతని వల్ల ఆ నియోజకవర్గానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ దెబ్బకి కంప్లీట్గా రాజకీయాలు వదిలేసన్నా వెళ్ళిపోతాడు, లేదంటే దివ్యల మాధురితో శుభ్రంగా హ్యాపీగా ఇంకొక డైవర్స్ రేపో ఎప్పుడో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అంటే ఇంట్లో కూర్చుని ఒకరికొకరు వీడియోలు చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఉండాల్సిందే తప్ప ఇంకా అసెంబ్లీకి కానీ ఈ ఎమ్మెల్సీ స్థానం అయిపోతే ఎమ్మెల్సీకి కానీ రెండింటికి ఆయనకి చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నటువంటి మరొక వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాస్ కూడా నిలవబోతున్నాడు రేపొద్దున్న. సో ఆయన మీద ఏ క్షణమైనా సరే యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలా కేసులు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పోసాని కృష్ణమురళికి ఇప్పటికే పీటీ వారెంట్ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిజంగా అదే పరిస్థితి దువ్వాడ శ్రీనివాస్కి వస్తే వెనకాల దివ్యల మాధురి గారు కూడా వెనకాల తిరుగుతూ ఉంటారేమో, మరి మా రాజా ఎక్కడ, మా రాజా ఎక్కడ, మా రాజా ఎక్కడ. సో రేపు పొద్దున మరి దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే మరి ఏ పోలీస్ స్టేషన్లు ఇప్పటికే చూశారుగా, అటు గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు ఎక్కడెక్కడి నుంచో అంటే కృష్ణా జిల్లాలోనే ఇన్ని కేసులు ఉంటే అటు ఈస్టు వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, వైజాగ్, ఇక ఇటు గుంటూరు నుంచి అటు చిత్తూరు వరకు కూడా అనేక కేసులు ఆయన మీద పడుతున్నాయి. ఇవన్నీ తిప్పాలి అంటే మరి దివ్యల మాధురి గారి వెనకాల ఇంకో కారు వేసుకుని మా రాజా కోసం ఒక ఏంటది బాక్స్ పట్టుకుని ఏమన్నా అన్నం పట్టుకుని తిరుగుతూ ఉంటారేమో తెలియదు, కానీ రేపు పొద్దున్న మాత్రం వీళ్ళ ఫ్యూచర్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. లేదంటే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయిన తర్వాత
చాలా అద్భుతమైనటువంటి ఆ, క్షణాలని వీళ్ళిద్దరు ఆస్వాదించడంతో పాటు ప్రజలను కూడా కొన్ని సీన్స్ మనకి రక్తి కట్టించబోతున్నారని మాత్రం అనుకోవచ్చు.